నిన్న డారెన్ శామ్మీ స్టేడియం వేదికగా జరిగిన ఒక ఇంపార్టెంట్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి 24 రన్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఏమో ఫస్ట్ ఫీల్డింగ్ చేసింది. ఇండియా టాస్ ఓడిపోవడంతో మ్యాచ్ గెలిచేసింది. ఇండియా మొదటగా బ్యాటింగ్ చేస్తూ వాళ్ళు అనుకున్నంత బ్రిలియంట్ స్టార్ట్ అయితే రాలేదు. ఫస్ట్ సెకండ్ ఓవర్లోనే విరాట్ కోహ్లీ అవుట్ అవడంతో ఇండియన్ టీం మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. కానీ ద మ్యాన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా థర్డ్ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్లో అయితే వీరబాదుడు బాదాడు. అతడు వేసిన బౌలింగ్లో 3 సిక్సర్లు, ఒక 4తో మిచెల్ స్టార్క్ అసలు ఫస్ట్ ఓవర్లో మంచిగా వేసిన కాన్ఫిడెన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు రోహిత్ శర్మ. ఈ వరల్డ్ కప్లో రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు, అది 19 బాళ్లలో. ఇండియా ఒకానొక సమయంలో చూస్తే 5 ఓవర్లకి 52 పర్ ఒక వికెట్ ఉండగా రోహిత్ శర్మ మాత్రం 5 ఓవర్లకి 50 రన్లు కొట్టి ఉన్నాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రోహిత్ శర్మ ఎంత పర్సనల్ రివెంజ్ తీసుకొని ఎంత బిగ్ హిట్టింగ్ చేశాడు అని. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ పంత్తో జతకట్టి 38 బాళ్లలో 87 రన్లు కొట్టి ఒక విధ్వంసకరపు బ్యాటింగ్ ఆడాడు. పంత్ కూడా అంత బ్రిలియంట్గా ఏం కనపడలేదు. అతడు కూడా కేవలం 107 స్ట్రైక్ రేట్ చేసి ఒక ఆర్డినరీ ప్లేయర్గా కనపడ్డాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య అయితే బ్రిలియంట్గా బ్యాటింగ్ చేశాడు. అతడు కేవలం 16 బాళ్లలో 31 రన్లు కొట్టి రోహిత్ శర్మతో కలిపి 20 బాళ్లలో 34 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పాడు. ఇక రోహిత్ శర్మ ఏమో 41 బాళ్లలో 92 రన్లు కొట్టి అందులో 7 4లు 8 సిక్సర్లతో ముఖ్యంగా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడితే 224. ఈ T20 వరల్డ్ కప్లో అంత స్ట్రైక్ రేట్ ఎవరు మెయింటైన్ చేయలేదు. రోహిత్ శర్మ మెయింటైన్ చేసి చూపించాడు. రోహిత్ శర్మ కొట్టిన కేవలం 92 రన్లతో ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. T20 వరల్డ్ కప్లో 206లు కంప్లీట్ చేసిన ఏకైక బౌలర్. అలానే ఇంటర్నేషనల్ క్రికెట్లో 19,000 రన్లు, అలానే ఒక టీం అగైనెస్ట్గా హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన ప్లేయర్ కూడా రోహిత్ శర్మని. అది ఆస్ట్రేలియా అగైన్స్టే 132 సిక్సర్లు కొట్టాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్లో ఇండియన్ బ్యాటింగ్ లైనప్ నుంచి ఒక క్లినికల్ పర్ఫార్మెన్స్ వచ్చింది. ఎక్సెప్ట్ విరాట్ కోహ్లీ మరియు రిషబ్ పంత్ని పక్కన పెడితే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ 30 రన్లను స్కోర్ చేసి వారి సత్తా ఏందో టీంకు చాటి చూపించారు. ముఖ్యంగా ఈ స్కోర్ రావడానికి మెయిన్లీ ఆస్ట్రేలియా ఫీల్డింగ్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫీల్డింగ్ అయితే చాలా వరస్ట్గా కనబడింది. అసలు అన్లైక్ ఆస్ట్రేలియన్స్ లాగా ఫీల్డింగ్ చేశారు. ఈ మ్యాచ్లో ఎన్నో క్యాచెస్ డ్రాప్ చేశారు. అలానే ఎంతో గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా ల్యాప్సెస్ కనపడింది. వన్స్ ఉన్న చోట 2s ఇచ్చారు. అలానే ఓవర్ త్రోస్ ఇలాంటివి చాలా మిస్టేక్స్ చేశారు. అందుకే ఇండియా అంత సునాయాసంగా 205 రన్లు కొట్టారు. అలానే రోహిత్ శర్మ కూడా చాలా ఇంటెలిజెంట్ బ్యాటింగ్ ఆడాడు. ఎందుకంటే అక్కడ వెస్టిండీస్లో విండ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ విండ్ ఫ్యాక్టర్ని పట్టి షాట్స్ ఆడితే అవి మంచిగా కనెక్ట్ అవుతాయి. అలానే రోహిత్ శర్మ ఆడి చూపించాడు. విరాట్ కోహ్లీ అలా ఆడలేదు, అగైన్స్ట్ విండ్ కొట్టి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ కూడా కొంచెం వెయిట్ చేసి విత్ ద విండ్ కొట్టింటే అతడికి కూడా కొన్ని రన్స్ ఉండేవి. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికి వస్తే 2 హ్యాట్రిక్లు తీసిన ప్యాట్ కమిన్స్ని అయితే ఈ మ్యాచ్లో అయితే అవుట్ బౌల్ చేసేసాడు. అతడు వేసిన 4 ఓవర్లలో ఏకంగా 48 రన్లను కొట్టేశారు. ఈ బౌలింగ్ లైనప్లో ఎవరన్నా మంచి బౌలింగ్ వేశారంటే అది కేవలం హేజల్వుడ్ అని చెప్పుకోవచ్చు. అతడు వేసిన 4 ఓవర్లలో 14 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీసి కేవలం 3.5 ఎకానమీ మెయింటైన్ చేశాడు. 205 రన్లు కొట్టిన మ్యాచ్లో 3.5 ఎకానమీ మెయింటైన్ చేయడం నార్మల్ విషయం కాదు. కానీ హేజల్వుడ్ ఆ టైట్ లైనర్ లెన్స్ వేసి ఆ ఎకానమీ అయితే ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగాడు. ఇక మిచెల్ స్టార్క్ ఏమో వేసిన 4 ఓవర్లలో 45 రన్లు ఇచ్చి 2 వికెట్లు అందించాడు. అలానే యాడమ్ జంపాని కూడా అవుట్ బౌల్ చేశాడు. అతడు కూడా వన్ ఆఫ్ ద టాప్ వికెట్ టేకర్ ఇన్ దిస్ T20 వరల్డ్ కప్. అతన్ని కూడా ఓవర్ బౌల్ చేసి 4 ఓవర్లలో 41 రన్లు కొట్టేశారు. మార్కస్ స్టోయినిస్ వేసిన 4 ఓవర్లలో 56 రన్లు కొట్టి 2 వికెట్లు ఇచ్చారు. 205 రన్లతో చేజింగ్ దిగిన ఆస్ట్రేలియన్స్ మాత్రం ఇనీషియల్లీ ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ పెద్ద వికెట్ అయిన డేవిడ్ వార్నర్ అవుట్ అయిపోయాడు. ఆ వికెట్ తీయడానికి ముఖ్య కారణం హర్షదీప్ మరియు సూర్యకుమార్ యాదవ్ క్యాచింగ్. సూర్యకుమార్ యాదవ్ అయితే ఒక బ్రిలియంట్ క్యాచ్ పట్టి డేవిడ్ వార్నర్ని అవుట్ చేసి పంపించారు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ మరియు హెడ్ మాత్రం 48 బాళ్లలో 81 రన్ల పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు. ముఖ్యంగా ఈ పార్ట్నర్షిప్లో అయితే మిచెల్ మార్ష్కి అయితే ఎన్నో ఆపర్చునిటీస్ క్రియేట్ అయినాయి. మెయిన్లీ రిషబ్ పంత్ అయితే అంత యాక్యురేట్గా కనిపించలేదు. అతడి కీపింగ్తో ఎన్నో క్యాచెస్ మిస్ చేశాడు. అలానే ఆపాల్సిన బాల్లను కూడా ఆపలేదు. ఆర్డినరీ కీపింగ్ అయితే చేశాడు రిషబ్ పంత్. రామి సెడ్ ఉన్నంత వరకు ఇండియా మ్యాచ్ గెలుస్తుందని ఎవరికి హోప్స్ లేవు. అతడు వీర బ్యాటింగ్ చేసి పడేశాడు. అతడైతే ఒక మామూలు బ్యాటింగ్ అయితే చేయలేదు. కేవలం 43 బాళ్లలో 76 రన్లు కొట్టి 9 4లు 4 సిక్సర్లతో ప్రతి బౌలర్లని ఉతికి ఆరేశాడు. మిచెల్ మార్ష్ కూడా 28 బాళ్లలో 37 రన్లు కొట్టాడు. వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు ఇండియాకు
వణికిచ్చేశారు, గజ వణికేశారు. మెయిన్లీ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడానికి కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాడు. మెయిన్లీ అక్షర్ పటేల్ బౌండరీ లైన్ పైన కట్టిన క్యాచ్ అయితే బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ కూడా మంచిగా సెటప్ చేసి అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అన్ని గుగ్లీలు వేసి ఒక్క బాల్ లెగ్స్ మీద వేసినప్పుడు బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు అక్షర్ పటేల్. ఇది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే కుల్దీప్ యాదవ్కి. క్యాచ్ పట్టినందుకు అక్షర్ పటేల్ కూడా ఒక మెగ్నిఫిసెంట్ ఎఫెక్ట్ పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ మొదలుపెట్టాడు. అతడైతే ఒక 4 కొట్టి 2 సిక్సర్లతో భయపెట్టాడు, కానీ అతడు చాలా వరకు నిలబడలేకపోయాడు. అతడు కూడా కుల్దీప్ యాదవ్ వేసిన ఒక బ్రిలియంట్ బాల్కి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఇక వీళ్ళు తప్పితే ఆస్ట్రేలియా నుంచి ఎవరు పర్ఫెక్ట్గా బ్యాటింగ్ చేయలేదు. ఇక ఇండియన్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ ఏమో వేసిన 4 ఓవర్లలో 37 రన్లు ఇచ్చి 3 వికెట్లు అందించాడు. జస్ప్రీత్ బుమ్రా ఏమో వేసిన 4 ఓవర్లలో 29 రన్లు ఇచ్చి 1 వికెట్ అందించాడు. అక్షర్ పటేల్ ఏమో వేసిన 3 ఓవర్లలో 21 రన్లు ఇచ్చి 1 వికెట్ అందించాడు. కుల్దీప్ యాదవ్ ఏమో వేసిన 4 ఓవర్లలో 24 రన్లు ఇచ్చి 2 వికెట్లు అందించాడు. మెయిన్లీ ఇండియన్ బౌలర్స్ లాస్ట్ 5 ఓవర్స్లో మంచి కంబ్యాక్ చేశారు. అది ఎంతలా అంటే 16th ఓవర్ 17th ఓవర్ అసలు ఏకంగా ఒక 4 కానీ ఒక 6 కానీ కన్సీవ్ చేయలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది మన ప్లేయర్స్ ఒక బ్రిలియంట్ బౌలింగ్ వేశారు డెప్త్ ఓవర్స్లో. అందుకే ఆస్ట్రేలియా లాంటి బిగ్ టీమ్ పైన సునాయాసంగా గెలిచి చూపించాము మన ఇండియన్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.